కట్టేశారు. కట్టేసి కాళ్ళ సందులో నుండి ఒక బండను బిగించి కట్టారు. చేతులు కట్టేశారు, కాళ్ళను కట్టేశారు. మొత్తం కట్టేసి కాళ్ళ సందులో చేతుల సందులో బండ బిగించారు. బండ బిగించి వారిని చెరసాల్లో ఉంచారు. ఎన్నో దెబ్బలు కొట్టారని అక్కడ రాయబడి ఉంది. వినండి, ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎవరి కోసం తిన్నారు దెబ్బలు చెప్పండి? దేనికోసం దెబ్బలు తిన్నారు? ఏం చేశారని కొట్టారు? వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యం చెప్పారు, ఒక అమ్మాయికి దయ్యం పడితే వదిలిచ్చారు. ఎవరికి? ఒక అమ్మాయికి దయ్యం పడితే వదిలిచ్చారు. ఆ ఊర్లో యేసయ్య గురించి చెప్పారు. చెప్తే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి ఇష్టం చోటు కొట్టి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే, బంధించి ఉంచితే వీళ్ళు ఏం చేస్తున్నారు చెరసాలలో అంటే, దెబ్బలు తిన్నా కానీ, ఒంటి మీద దెబ్బలు ఉన్నా కానీ, వీళ్ళు అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్న సమయంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం ఆ ప్రాంతమంతా నింపబడి, వారు ఉన్నటువంటి చెరసాలలో భూమి కంపించింది. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే, వాళ్ళ ప్రార్థనకి వాళ్ళ పాటలకి భూమి వణికిందంట. భూమి వణికి అదిరి భూకంపము జరిగెను. దేవుని స్తోత్రం చెప్పండి. భూకంపం జరిగింది, భూమి దద్దరిల్లింది. చేసే ప్రార్థన బట్టి, పాడేటువంటి పాటలను బట్టి. వాయిద్యాలు లేవు, కంజర్లు లేవు, డ్రమ్ములు లేవు, మైకులు. అంతకంటే ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి? ఎక్కడున్నారు వాళ్ళు? చెరసాలలో ఉన్నారు. ఎలా ఉన్నారు? బంధ విముక్తులుగా లేరు, బంధించబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చేతులు చప్పట్లు కొడటానికి చేతులు ఉన్నాయా? ఉన్నాయి, కానీ కొడటానికి అవకాశం లేదు. కట్టేశారు చేతులు. నిలబడటానికి అవకాశం లేదు, కాళ్ళు కట్టేసేశారు. మరి ఎలా ప్రార్థన చేసి ఉంటారు? ఎలా చప్పట్లు కొట్టి ఉంటారు? ఎట్లా పాటలు ఎలా పాడి ఉంటారు? చప్పట్లు లేవు, ఏమీ లేవు, వాద్యాలు లేవు, ఏమీ లేవు. దేవుని బిడ్డలారు గమనించండి, మైక్ లేదు, ఏమీ లేదు. సరే, ఏమీ లేకపోయినా కనీసం ఓపికన్నా ఉండాలిగా ఒంట్లో. ఓపిక కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా గాయాలు, కచ్చి పుండ్లు, రక్తం వరదలు కారుతా ఉంది. రక్తపు మడుగులో పడిపోయినటువంటి వాళ్ళు రక్తపు మడుగులో ఉండి, ఆ భయంకరమైన చెరసాల్లో ఉండి ప్రార్థన మర్చిపోలేదు. స్తోత్రం చెప్పండి. పాటలు పాడడము మర్చిపోలేదు. ఏదో జరగాలని వాళ్ళు ఆశించి చేయలేదు. ఏదో జరగాలి, ఒక దేవుడు దిగొచ్చేసేసి వీళ్ళందరినీ కొట్టేసేయాలని వాళ్ళు అలాంటి ప్రార్థనలు చేయలేదు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. వాళ్ళు చేతులు బంధించి ఉంచారు, కాళ్ళు బంధించి ఉంచారు, శరీరాన్ని బంధించారు, అన్నీ బంధించారు. నోరుంది, ఈ నోటి ద్వారా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైతే ఆయన స్తుతిస్తారో, ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని పాటలు పాడతారో, వారి బంధకాలను దేవుడు తెంచేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, చెరువు మీద ఉన్నా, చెరువులో ఉన్నా, నీటిలో ఉన్నా, ఒడ్డు మీద ఉన్నా, చీకటి గదిలో బంధించబడి ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పాటలు పాడి ప్రభుని స్తుతిస్తే, అక్కడ నీకున్న బంధకాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెంచేస్తాడు. దేవుని స్తోత్రం.
బంధకాలు ఊడిపడిపోతాయి. వీళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉండగా భూకంపం జరిగింది. దానికి ముందు ఏం జరిగిందంటే, వీళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వీళ్ళు పాడే పాటలు వింటున్నారట, వీళ్ళు చేసే ప్రార్థన వింటున్నారట. కాపలా కాసేటువంటి సైనికులు కూడా వీళ్ళ పాటలు వింటున్నారు, వీళ్ళ ప్రార్థనను వింటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసే ప్రార్థన కానీ పాటలు కానీ వింటూ ఉన్నారు. వింటూ ఉండగా జరిగిన అద్భుతం ఏంటంటే, భూకంపం జరిగిన వెంటనే చెరసాల పునాదులు కదిలిపోయి, చెరసాలకు ఉన్నటువంటి తాళాలు వేస్తారు కదా, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ముద్రలు వేస్తారు కదా, ఆ ముద్రలు పగిలిపోయినాయి. స్తోత్రం చెప్పండి. ముద్రలు ఏమైనా, తాళాలు ఏమైనా పగిలిపోయినాయి. తాళాలు పగిలిపోయినాయి, ముద్రలు పగిలిపోయినాయి. చెరసాల ఉన్నటువంటి వీళ్ళు కట్టించారు, గొలుసులతో కట్టేశారు. వీళ్ళని కట్టబడినటువంటి గొలుసులు ఏమైతే ఉన్నాయో ఈ గొలుసులన్నీ కూడా ఊడి కింద పడిపోయినాయి. దేవుని స్తోత్రం. గొలుసులన్నీ కూడా కింద పడిపోయినాయి, బంధకాలన్నీ తెగిపోయినాయి, మొత్తం ఊడి కింద పడిపోయినాయి. ఖైదీలు, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ ఖైదీలు లోపలే ఉన్నారు. దైవజనుడు పౌలు శీల లోపలే ఉన్నారు. అక్కడ బయట ఉన్నటువంటి చెరసాల కాపలా కాస్తున్నటువంటి నాయకుడు ఉన్నాడు కదా, ఆయన గుండెల్లో భయంకరమైన భయం స్టార్ట్ అయ్యింది. స్తోత్రం చెప్పండి. లోపల పౌలు శీల మాత్రమే కాకుండా ఇంకా దొంగలు అనేకులు అందులో ఉన్నారు. దొంగలు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు. జైల్లో ఎవరుంటారు చెప్పండి? భయంకర మనుషులు ఉన్నారు లోపల. ఇప్పుడు వాళ్ళందరి సంఖ్యలు కూడా ఏమైనా చెప్పండి, ఊడిపోయినాయి, చెరసాల పగిలిపోయింది. ఇప్పుడు ఈ నాయకుడు, దానికి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన అక్కడే ఉన్నాడు, కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి. మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోయినాయి, చీకటి అయిపోయింది, మొత్తం దీపాలన్నీ కూడా ఆరిపోయినాయి, మొత్తం చీకటి అయిపోయింది ప్రదేశం అంతా. ఆ చెరసాల కాపలా కాస్తున్న నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గుండెల్లో భయం వచ్చేసింది. ఇంకేముంది, ఖైదీలందరూ కూడా పారిపోతారు, ఆ పాస్టర్ గారు కూడా పారిపోతారు, ఇక రాజుగారు నన్ను పట్టుకొని వేసి తీసుకెళ్ళి మరలా నన్ను ఆ జైల్లో పెడతాడు, నా పిల్లలు నా కుటుంబం అన్యాయం అయిపోద్ది, వేస్తే నాకు మరణ దండన కూడా వేయచ్చు, నేను చచ్చిపోతాను, ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటో తెలుసా? దేవుని బిడ్డలాగా గమనించాడు. తన వరలో కత్తి ఉంది. చెప్పండి ఎక్కడ, ఎవరికి చెప్పండి? సరసాల నాయకుడికి కత్తి ఉంది, చాకు. దాన్ని తీసుకొని ఇంకేమనుకున్నాడంటే, ఇక నేను రాజు చేతులు, ఇప్పుడు వీళ్ళందరూ పారిపోయి ఉంటారు ఖైదీలందరూ, రాజు దగ్గర నేను నిలబడి అవమానం పొంది మరి నేను చంపబడే కంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని నేను చచ్చిపోతాను అనుకుని కత్తి తీసుకుని పైకెత్తి ఒక్కసారిగా పిల్లలను, కుటుంబాన్ని, తన కలిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు పెట్టుకొని ఆ కత్తి తీసుకొని ఒక్కసారిగా తన పొట్ల పొడుచుకుందామని పొడుచుకోపోతూ ఉండగా దైవజనుడు కళ్ళకు చూపించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అంత చెమ్మ చీకట్లో ఆ కత్తి తీసుకొని పొడుచుకోబోయేటువంటి ఆయనకి లోపలనటువంటి దైవజనుడు లోపల ఎక్కడో చెరసాల్లో ఉంటే అక్కడి నుంచి సేవకుడు కేక పెడుతున్నాడు, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు చంపుకోవద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చిమ్మ చీకట్లో ఎట్లా కనబడింది మనకి? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కనపడిద్దండి. దేవుని స్తోత్రం. ఆయన చూపిస్తాడు కొన్ని నీకు ఆయన కొన్ని కనబడనివి కూడా కనబడేలాగా దేవుడు చేస్తాడు.
వేరే వాళ్ళకి కనపడదు, కానీ నీకు కనపడిద్ది దేవుని మహిమ. వేరే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు, కానీ దేవుడు నీ కళ్ళకు దానిని చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా నువ్వు చనిపోవద్దు, మేము బ్రతికే ఉన్నాం, మేము పారిపోయే వాళ్ళం కాదు, మేము యేసు బిడ్డలము. స్తోత్రం చెప్పండి. మేము పిరికి వాళ్ళం కాదు, మేము దాక్కునే వాళ్ళం కాదు, మేము పారిపోయే వాళ్ళం కాదు. ఎవరేదో అన్నారని, ఎవరేదో చేశారని, ఎవరేదో అన్నారని, బంధించారని, కొట్టారని, నెట్టారని, దూషించారని, అవమానించారని మేము పారిపోయే వాళ్ళం కాదు, మడమ తిప్పే వాళ్ళం కాదు మేము. స్తోత్రం చెప్పండి. వెనక్కి తగ్గే వాళ్ళం కాదు మేము. మేము రారాజైన యేసుక్రీస్తు వారి బిడ్డలము, రాజపుత్రులము, రాజకుమారులము, రాజకుమార్తెలము, రారాజు బిడ్డలము. మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం. నువ్వు పడుచుకోవద్దు, నువ్వు చచ్చిపోవద్దు అని లోపల నుంచి దైవజనుడు పౌలు కాకేశాడు. కాకి వేయగానే ఆ సరసాల నాయకుడికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసి పనివాడితో చెప్తున్నాడు, భయంతో, దుఃఖంతో, ఆవేదనతో, అయ్యా కొంచెం దీపం తెచ్చిపెట్టు అన్నాడు. ఆ పనివాడు దీపం తెచ్చాడు. దీపాన్ని చేతిలో పట్టుకొని మెల్లమెల్లగా భయంగా చెరసాల దగ్గరికి వచ్చి ఆ దీపపు వెలుగులో దైవజనుడు ముఖాన్ని చూశాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి ముఖం చూశాడు చెప్పండి? దేవుని చూసినట్టుగా అనిపించింది ఆయనకి. దైవజనుడు ముఖం ఎట్లా ఉంది? దెబ్బలు కొట్టి రక్తం గారుతున్న సందర్భంలో బాధగా, వికారంగా, చికాకుగా, ఇది లేకపోతే ఏదో రకంగా లేదు. దైవజనుడు ముఖము దేవదూత ముఖము వంటిదిగా ఉంది. చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సావుకుని చూశాడు. ఆ దీపాన్ని తీసుకొచ్చి దీపపు వెలుగులో దైవజనుడు ముఖాన్ని ముఖాంతరంలో నుండి చూడగలిగినటువంటి అనుభవం. దైవజనుడు ముఖాన్ని చూశాడు. ముఖాన్ని చూసిన వెంటనే నిర్ణయించుకున్నాడు హృదయంలో. ఏంటో తెలుసా? నిజంగా ఈయన దేవుని బిడ్డ. ఎవరంట? నిజంగా ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడు. చెరసాల్లో బద్దలైపోయినాయి, సంఖ్యలు ఊడిపడిపోయినాయి, అయినా కూడా పారిపోకుండా ఇక్కడే ఉన్నాడంటే ఈయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. దీపాన్ని తీసుకొచ్చి దీపపు వెలుగులో దైవజనుడు ముఖాన్ని చూశాడు. చూడగానే ఆ దైవజనుడి ముఖాన్ని చూడగానే ఆయనకి ఏమనిపించిందంటే, నేను కూడా ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి అనిపించింది. ఏ దేవుణ్ణి? నేను కూడా ఈ దేవుణ్ణే నమ్ముకోవాలనిపించి ఆయనకి వెంటనే అంటున్నాడు, వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచోబెట్టి, మీరు పారిపోలేదా, మీరు వెళ్ళిపోలేదా అయ్యా అన్నాడు. మేము వెళ్ళమండి, ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు సరసాల్లో నుంచి మమ్మల్ని ఏడిపించగలిగిన సమర్థుడు. దేవుని బిడ్డలారా వినండి, కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఇట్లాగే చెరసాల అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. చెరసాల అంటే దేనికి సూచన అంటే శ్రమలకు, బాధకు, కష్టానికి, అప్పులకు, ఆవేదనకి సూచన. కొన్నిసార్లు మనం కూడా చెరలోకి వెళ్ళిపోతూ ఉంటాం, బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, దెబ్బల్లోకి, నిందల్లోకి, అవమానాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో చెరసాలలో ఉండి, చెరలో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి, దుఃఖంలో ఉండి, ఆవేదనలో ఉండి, దెబ్బల్లో ఉండి, లోపల నలిగిపోతూ పైకి మాత్రం ఎట్లున్నారు తెలుసా? వాళ్ళు
ప్రార్థించటం మానుకోలేదు, పాటలు పాడటము మానలేదు. దేవుని స్తోత్రం. చూడండి, చిన్న చిన్న శ్రమలు ఏదైనా మనకి కలిగినప్పుడు మనము ప్రార్థన మానకూడదు, ప్రార్థించటం మానకూడదు, పాటలు పాడటము. ఎందుకు ఈ మాట మీకు నేను చెబుతున్నానంటే, యోబు అంటాడు, మనం సంతోషంగా సుఖంగా మనకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాం కదా, మరి ఇప్పుడు మనం కష్టంలో ఉన్నాం కదా, కష్టంలో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. మా నిజమైన భక్తి ఎప్పుడు నిలబడిద్దంటే కష్టాలు వచ్చినప్పుడే మనకి కనబడుద్ది. సంతోషం సుఖం కలిగినప్పుడు దేవుడు అన్ని మేలులన్నీ చేస్తున్నప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇల్లు లేనప్పుడు ఇల్లు, స్థలం లేనప్పుడు స్థలము, మరి ఉద్యోగం లేకపోతే ఉద్యోగము, వ్యాపారం లేకపోతే వ్యాపారం, పని లేకపోతే పని, అది కాకపోతే అది, ఇది కాకపోతే దేవుడు మేలు చేస్తున్నంత వరకు మనకి ఏం అర్థం కాదు. దేవుడు మేలు చేస్తున్నాడులే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనకి పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరిశోధించి కాస్త మనం శ్రమలోనికి వెళ్ళినప్పుడు అప్పుడే గట్టి భక్తి చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. అసలైన భక్తి అప్పుడే చెయ్యాలి. దేవుని భక్తి, నిజమైన భక్తిని మనం అప్పుడే దేవునికి చూపించాలి. మనలో ఉన్నటువంటి ఆ భక్తి ఎంతైతే ఉందో అప్పుడే అది కూడా అప్పుడే బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆగిపోదు. శ్రమలు వచ్చినాయని భక్తి ఆగిపోయే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవం ఏంటంటే, ఈరోజు చెప్పే అనుభవం ఏంటంటే, నేను శ్రమల్లో సహితము దేవుణ్ణి స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందులో స్తుతించాలి దేవుణ్ణి చెప్పండి? శ్రమల్లోనైనా యేసయ్యను విడిచిపెట్టకూడదు, బాధల్లోనైనా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎన్నో మేలులు చేశావయ్యా అని అంటం కాదు, మేలు జరగనప్పుడు కూడా అయ్యా నువ్వు నాకున్నావయ్యా, ఏదో ఒక రోజు నా బాధలు తీరుస్తావయ్యా అని నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు నాకున్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నాకు తోడుగా ఉన్నావయ్యా, నన్ను విడిచిపెట్టే దేవుడువు కాదయ్యా. నువ్వు అన్నదమ్ములు విడిచిన, అక్క చెల్లెలు విడిచిన, ఆస్తిపాస్తులు లేకపోయినా, బంధువులు విడిచిపెట్టిన, ఆత్మీయులు దూరం అయిపోయిన, నమ్ముకున్న వారు మోసం చేసిన, కట్టుకున్న వారు వదిలేసిన, శ్రమలలో కష్టాల్లో పడిపోయినా, జీవితము భయంకరమైన శాపానికి గురైపోయినా సరే, నేను యేసు బిడ్డను, నాకు